సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. లా అండ్ లైఫ్ అంటే లా అనేది మన లైఫ్‌లో ఎంతవరకు దాన్ని యూజ్ చేసుకోవాలి? ఎలాంటి పరిస్థితుల్లో దాన్ని యూజ్ చేసుకోవాలి? ఒక ఫ్యామిలీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఈ లాని మనము లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని మనము ఆశ్రయించినట్టయితే ఎంత ఫాస్ట్‌గా మనకి రిలీఫ్ వస్తుంది? ఏమేమి రిలీఫ్స్ వస్తాయనేది తెలుసుకొని మాత్రమే కోర్టుకెళ్ళవలసిన పరిస్థితులు ఉంటది. ఎందుకంటే ముఖ్యంగా ఫ్యామిలీ విషయంలో ఈ కోర్టులకెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్‌లో 498 కేసులు గాని, లేకపోతే ఇంకా ఏదో కొట్టారు, తిట్టారని కేసెస్ పెట్టినప్పుడు గాని, కోర్టులో మెయింటెనెన్స్, డీవీసీ అదే డొమెస్టిక్ వైలెన్స్ కేసు, లేకపోతే కాపురానికి తీసుకెళ్ళమని లేదా డైవర్స్ ఇమ్మని కోర్టుని అప్రోచ్ కావాలంటే అయ్యే ముందు అసలు ఎంత టైం పడుతుంది? దీనివల్ల ఈ లాంగ్ పీరియడ్‌లో అంటే ఆబ్వియస్‌లీ ఎక్కువ టైం పడుతుంది. ఈ లాంగ్ పీరియడ్‌లో మనం కోర్టులో తిరగడం వల్ల ఎలాంటి ఇబ్బందులకు గురి కావాల్సొస్తుంది? ఎంతవరకు మనకు రిలీఫ్ వస్తుంది? అసలు కోర్టు అనేది మన ఫ్యామిలీ మ్యాటర్స్‌లో కోర్టు పాత్ర ఎంతుంటుందనేది తెలుసుకోకుండా కోర్టులకు వెళ్ళిపోవడము, దానికి ఏదో తొందరగా రిలీఫ్ వచ్చేస్తుంది అనుకోవడము, ఆపోజిట్ పర్సన్‌ని ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ చాలా జరుగుతుంటాయి. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక ఫ్యామిలీ ఇష్యూలో మీరు కోర్టుకి వెళ్ళే ముందు లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందు పెద్ద మనుషులు అనేది అంటే ఎల్డర్స్ అనేవాళ్ళు, క్యాస్ట్ ఎల్డర్స్ కానీ, కుల సంఘాలు కానీ, లేకపోతే ఫ్యామిలీ పెద్ద మనుషుల ద్వారా కానీ సెటిల్ చేసుకుంటే వచ్చే లాభం ఏంటి, కోర్టుకి వెళ్తే వచ్చే నష్టం ఏంటి, ఎందులో ఎంత పర్సంటేజ్ అనేది మనకి అడ్వైజబుల్ అనేదంటే 100% మీరు కుల సంఘాల ద్వారా కానీ అంటే కమ్యూనిటీలో ఒక సంఘాలు ఉంటాయన్నమాట. అది మీకు అందరికీ తెలుసు. జనరల్గా వాళ్ళకి ఒక సంఘం ఉంటుంది, దానికి సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఎవరికైనా ఇష్యూస్ వస్తే కనుక అక్కడ ఎల్డర్స్ సెటిల్ చేస్తారు, లేదంటే ఫ్యామిలీ ఎల్డర్స్ సెటిల్ చేస్తారు కూర్చోబెట్టుకుని రెండు వైపుల నుంచి. లేదు మాకు ఎక్స్పెక్ట్ చేసిన రిలీఫ్ రావట్లేదు, మేము 100% కోర్టుకి వెళ్తాము, కోర్టులోనే చేస్తాము, మేము అరెస్ట్ చేయిస్తే వాళ్ళు సెటిల్మెంట్కి వస్తారు అమ్మాయి తరఫు వాళ్ళు అనుకునేది. లేదంటే అందరినీ ఇంట్లో వాళ్ళందరినీ కేసులో ఇంక్లూడ్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ప్రెజర్ చేస్తారు కాబట్టి ఎవరినైతే హస్బెండ్ని, అప్పుడు సెటిల్మెంట్ వస్తుంది. లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ వేస్తే సెటిల్మెంట్ వస్తుంది. ఎంసీ వేస్తే డెఫినెట్గా హస్బెండ్ పోషించాలి. ఇవన్నీ కూడా ఆలోచించుకుని తొందరగా అంటే అయ్యేదాన్ని కూడా 1 లక్ష 2 లక్షల కోసమో, చిన్న చిన్న విషయాల కోసమో, లేకపోతే ఇద్దరు ఈగో, వాళ్ళ మాట మనం ఎందుకు వినాలి, మన మాట వాళ్ళు ఎందుకు వినాలని ఈగోతో ఏమవుతుందంటే కోర్టులకు పరిగెట్టుకు రావడం అనేది జరుగుతుంది. డెఫినెట్గా అక్కడ జరగకపోతే కనుక మనము ఫైనల్గా వెళ్ళవలసింది అయితే మాత్రం కోర్టే, కాదని అన్నము పోలీస్ స్టేషనే. కానీ ముందున్న ఆప్షన్స్ కూడా యూజ్ చేసుకోకుండా చాలామంది డైరెక్ట్గా కోర్టుకు రావడం జరుగుతుంది. సో కోర్టుకు రావడం వల్ల ఏంటంటే మీరు ఎల్డర్ సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మ్యూచువల్ సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే తొందరగా ఎవరి లైఫ్లో వాళ్ళు సెటిల్ కావచ్చు, ఒకరినొకరు సాధించుకోవాల్సిన అవసరం ఉండదు. తర్వాత కోర్టులు తిరిగి మనం ఫెడప్ అయిపోవడము, తర్వాత ఒక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో కోర్టులను తిట్టుకోవడము, అడ్వకేట్లను తిట్టుకోవడము, అలాగే పోలీసు వారు ఏమీ సపోర్ట్ చేయట్లేదు అనుకోవడము, లా అండ్ ఆర్డర్ మీద మనకు కాన్ఫిడెన్స్ పోవడము జరుగుతూ ఉంటుంది. అది ఎక్కడ ప్రాబ్లం అవుతుందనంటే నిజంగా అక్కడ పెద్దల దగ్గర మనకి సరైన సపోర్ట్ రానప్పుడు, సరైన న్యాయం జరిగినప్పుడు కోర్టులు అనేది ఆబ్వియస్లీ జరుగుతూ ఉంటుంది. కానీ అలాంటి జరిగే పరిస్థితుల్లో కూడా వచ్చే కేసుల్లో ఏమవుతుందంటే అది పర్వాలేదు. అదేంటంటే ఇంకా ఫైనల్గా ట్రయల్ కాబట్టి దానికి కొంత టైం పట్టడము, అది మనము మానసికంగా ప్రిపేర్ అయ్యి రావడము, ఫైనాన్షియల్గా ప్రిపేర్ అయ్యి రావడము, టైం బీయింగ్ ప్రిపేర్ రావడం జరుగుతుంది. కాబట్టి అంత అంటే బ్యాడ్గా ఫీల్ అయ్యేది ఏముండదు. కానీ సెటిల్మెంట్ కూడా ట్రై చేయకుండా కోర్టులకు వచ్చేసి కోర్టులు తొందరగా అయిపోతాయని ఎక్స్పెక్ట్ చేసి వచ్చే వాళ్ళకి మాత్రము కోర్టులో ఎప్పుడు కూడా మీరు అనుకున్న విధంగా, మీరు అనుకున్నంత తొందరగా మాత్రం మీ రిలీఫ్ రాదు. మీరు ₹1,00,00,000 అడిగారంటే కోర్టు 20 లక్షలు 15 లక్షలు గ్రాంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాగే కోర్టులో మీరు ఒక 6 నెలలు 1 ఇయర్లో ఈ మ్యాటర్ సెటిల్ అయిపోయిందని వస్తే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. దాని ముందు కేసులు ఉంటాయి, ఇంకా ముందు కేసులు ఉంటాయి. తర్వాత డిపెండ్ అపాన్ ఆ కోర్టులో ఉండే కేసులను బట్టి ఉంటుంది. డిపెండ్ అపాన్ ఆ కోర్టులో ఉండే అందరూ అంటే అడ్వకేట్, అదర్ సైడ్ పార్టీ, తర్వాత స్టాఫ్ అందరూ ఇంక్లూడ్ అయి ఉంటారు. కాబట్టి లేట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దట్ దాన్ని బేస్ చేసుకుని తొందరగా న్యాయం జరగలేదు, ఈ కోర్టు కాకపోతే ఆ కోర్టు కాకపోతే ఇంకా హైకోర్టు పోతే సుప్రీంకోర్టు, ఇన్ని కోర్ట్స్ ఉన్నాయి అనమాట. అంటే ఇద్దరు కొట్లాడినప్పుడు ఎవరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండరు. అంత పట్టుదల వచ్చినప్పుడు
మాకు కావాల్సిన రిలీఫ్ మాకు కావాలంటే మాకు కావాల్సిన రిలీఫ్ మాకు కావాలనేసి ఇద్దరు కూడా ఫైట్ చేసినప్పుడు దాన్ని ఏంటంటే ఎంతవరకు మనం ప్రూవ్ చేయగలుగుతాం అనేది టైం వేస్ట్ అవుతుంది. తర్వాత ఏమవుతుందంటే డబ్బులు వేస్ట్ అవుతాయి. ముఖ్యంగా పర్సనల్ లైఫ్లో సెటిల్ కాకుండా ఉండడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి అది అన్ని విధాలా కూడా మీకు నష్టం అవుతుంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఛాన్సెస్ ఉన్నంత వరకు కమ్యూనిటీలో కానీ ఎల్డర్స్ మధ్య కానీ రిలేటివ్స్ మధ్య కానీ ఈ రెండు ఫ్యామిలీల మధ్య కానీ ఇష్యూని ఎమికబుల్గా సెటిల్ చేసుకుంటే రెండు వైపుల ఫ్యామిలీస్కి ఇద్దరికి కూడా మంచిది. లైఫ్లో ఇంకా ముందుకెళ్ళి మీ ఫ్యూచర్ ఏంటనేది చూస్ చేసుకోవడానికి మీరు లైఫ్లో సెటిల్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా అయితే కనుక కోర్టు నుంచి అయితే కనుక టైము డబ్బులు మానసికంగా సోషలాజికల్గా అన్నీ కూడా మీ మీద ఒక నెగిటివ్గా మీరు ఫీల్ అవ్వడము అది మీ మీద ఇంపాక్ట్ అవ్వడము జరుగుతూ ఉంటుంది. సో దట్ మీరు యాజ్ విత్ ఇన్ యువర్ లిమిట్స్ విత్ ఇన్ ద ఎల్డర్ సెటిల్ చేసుకుంటే చాలా మంచిది.